నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించుగా మావోయిస్టుల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. మావోయిస్టుల వైపు నుంచి కూడా హింసాయుత దాడులు లేవు. ఈ నేపథ్యంలో ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో ఓ భారీ ఎన్కౌంటర్ పెను సంచలనం సృష్టించింది. 24 మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారు. అయితే ఇది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటరేనని విప్లవ సంఘాల నేతలు, హక్కుల సంఘాల నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఎన్కౌంటర్ ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని వారు డిమాండ్ చేస్తున్నారు. నెత్తుడి హింస, దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నెత్తురోడింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 24 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులను చిత్రహింసలకు గురిచేసి చంపి ఎన్కౌంటర్ కథ అల్లారని విప్లవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఎన్కౌంటర్పై అనుమానాలు అవసరం లేదని పోలీసులు అంటున్నారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో ఒడిషా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా జంత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని బెజ్జంగి అటవీ ప్రాంతం సోమవారం నాటి ఉదయం తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. పోలీసుల కథనం ప్రకారం మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే నేతృత్వంలో మావోయిస్టులు బెజ్జంగి అటవీ ప్రాంతంలో ప్లేనరీ సమావేశం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆంధ్ర, ఒడిషాకు చెందిన గ్రేహౌండ్స్ పోలీసులు బెజ్జంగి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. సోమవారం ఉదయం 6:30-7 గంటల మధ్యలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. మావోయిస్టులను చూడగానే వారిని లొంగిపోవాల్సిందిగా పదే పదే పిలుపునిచ్చామని, అయినా మావోయిస్టులు వాటిని ఖాతరు చేయకుండా కాల్పులు మొదలుపెట్టారని పోలీసులు అంటున్నారు. మావోయిస్టులను కాల్పులు ఆపాల్సిందిగా సూచించినా వారు ఆపకపోవడంతో ఆత్మరక్షణార్థం పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని అంటున్నారు. ఈ కాల్పుల్లో 24 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 13 మంది పురుషులు, 11 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టులు ఆధునిక ఆయుధాలతో పకడ్బందీ ప్రణాళికతోనే బెజ్జంగి అటవీ ప్రాంతంలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు అంటున్నారు. 9 తర్వాత కూడా మళ్ళీ ఎక్స్చేంజ్ ఫైర్ అయింది అంటే అర్థం ఏంటి? వాళ్ళు పెద్ద ఎత్తున మాటేస్తున్నారని అర్థం. సో దాన్ని కౌంటర్ చేయడానికి ఆ ఏరియా డామినేట్ చేయాల్సి వచ్చింది. డామినేట్ చేస్తున్నాం. జనరల్ కోమింగ్ కాస్త డామినెంట్గా తయారైపోయింది సిచ్యువేషన్. సో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఏముంది, స్మాల్ స్పెషల్ పార్టీస్ అన్నీ కలిపి ఒక 70 మంది ఉంటారు అంతే. అమ్మ అక్కడ దాని ప్రకారం చూస్తే అన్ని వెపన్స్, ఒక పెద్ద పెద్ద వెపన్లు, చాలా వెపన్లు, ఇవన్నీ చూస్తే AK-47 చూస్తుంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఎత్తున ఒక బార్డర్ ఏరియాలో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 2 కమాండోలు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు అంటున్నారు. ఇద్దరిలో కూడా గాజువాకు చెందిన మహమ్మద్ అబూబాకర్ బుల్లెట్ గాయంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే హెలికాప్టర్లో మరణించాడని పోలీసులు అంటున్నారు. మరో కమాండో సతీష్ను విశాఖపట్నంలోని ఓ హాస్పిటల్కు తరలించి చికిత్స చేయిస్తున్నామని అన్నారు. అయితే మావోయిస్టుల కాల్పుల్లో గాయపడి చనిపోయారని పోలీసులు చెబుతున్న అబూబాకర్ నిజానికి వేరే ప్రమాదంలో మరణించారని, ఆయన మరణాన్ని మావోయిస్టులపైకి నెట్టేసి పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని విప్లవ రచయిత వరవర్రావు ఆరోపిస్తున్నారు. అట్లాగే మీరు గాయపడ్డ వాళ్లలో ఒక గ్రేహౌండ్ పోలీసు చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఆయన ఎదురుకాల్పుల్లో చనిపోయిన వాడు కాదు,
ఇక్కడే గాజువాక దగ్గర శ్రీరామూర్తి గారు సిఎల్సి అధ్యక్షులుగా ఉండే ఆయన ఇంటి పక్కనే ఉంటాడు. ఆయన ఒక ట్రక్కులో పోతుంటే ట్రక్ పడిపోతే అట్లా చనిపోయాడు. ఆయన వాళ్ళు మీరు ఎదురుకాల్పుల్లో చనిపోయాడు అని చిత్రిస్తూ ఆయనకు 40 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. మీరు మీ గ్రే హౌండ్స్ కు రివార్డు ప్రకటించడం కానీ, చికిత్సలు చేయించడం కానీ, వాళ్ళని పరామర్శించడం కానీ మేము తప్పుపట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, చాలా పేదలే గ్రే హౌండ్స్ లో ఉంటారు. అది మేము తప్పుపట్టడం లేదు. కానీ అదే న్యాయం, కనీసం ఆ న్యాయంలో కనీసమైన న్యాయమైన చనిపోయిన తర్వాత, గాయపడిన తర్వాత, ఎందుకంటే చనిపోయిన తర్వాత, గాయపడిన తర్వాత ఇంకా వాళ్ళకేం విశ్వాసాలు, ముఖ్యంగా చనిపోయిన వాళ్ళకి ఇంకేం విశ్వాసాలు లేవు. వాళ్ళు మనుషులు. ఆ మనుషులకు ఒక న్యాయం జరగాలి కదా, ఆ న్యాయం జరగడం లేదు. జరిగిన హింసాకాండపై విచారణ జరిపిస్తే దీని వెనుక ఉన్న కుట్ర వెలుగులోకి వస్తుందని విప్లవ రచయిత కళ్యాణరావు అంటున్నారు. దీన్ని ఎంక్వైరీ చేస్తే, ఖచ్చితంగా సిన్సియర్గా దీని మీద ఎంక్వైరీ చేస్తే చాలా అంశాలు బయటకు రావచ్చు. ఇప్పుడు మనం గెస్ చేసుకునే కన్నా ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ చేస్తే అసలు ఏ రకంగా చంపారు వాళ్ళని. అయితే ఎదురుకాల్పుల్లో చనిపోయినటువంటిది మాత్రం కాదు. ఇది బోటకపు ఎన్కౌంటర్, పక్కా బోటకపు ఎన్కౌంటర్. ప్రభుత్వం చేసినటువంటి హత్యలే ఇవి. ఎలా చేశారనేది కూడా తెలుసని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక కాన్స్టిట్యూషన్ బాడీ దానికి తప్పనిసరిగా డిమాండ్ చేయాలి. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ ఎన్కౌంటర్గా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ఇది ముమ్మాటికి బోటకపు ఎన్కౌంటరే అని అంటున్నారు విప్లవ రచయితల సంఘం నాయకులు వరవరరావు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులందరిపైన, వారిని ప్రోత్సహించిన వారిపైన హత్యానేరం నమోదు చేయాలని వరవరరావు డిమాండ్ చేస్తున్నారు. చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఇంత అప్రజాస్వామికంగా ఈ హత్యా రాజకీయాలకు దిగొచ్చారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే నిజానికి ఇది నిజమైన ఎన్కౌంటర్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ 5 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం ఏకగ్రీవంగా చెప్పినటువంటి తీర్పు ఏమిటంటే, ఎన్కౌంటర్ అని ప్రకటించినాక అది ఎన్కౌంటర్ అయినప్పటికీ కూడా ప్రతి ఎన్కౌంటర్ను హత్యానేరంగా నమోదు చేయాలి. కనుక మొట్టమొదటి ఈ ఎన్కౌంటర్ను హత్యానేరంగా నమోదు చేయాలి. 302 కింద ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళందరినీ డీజీపీ స్వయంగా చెప్తున్నాడు కనుక ఆయనతో పాటుగా ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చూపాలి. నువ్వు ఆత్మరక్షణ కొరకే నువ్వేం సమావేశం జరుగుతుందని చెప్తే వెళ్ళారని చెప్తున్నావు. కనుక వాళ్ళు ఏదో నీ మీదకి దాడి వచ్చి నువ్వు వాళ్ళని చంపడం కాదు, సమావేశాన్ని తెలిసి నువ్వు పోయి అప్పుడు వాళ్ళ కాల్పులు జరిపారు. అక్కడ ఏమంటున్నావు అంటే మేము వెళితే వాళ్ళు మొదలు కాల్పులు జరిపారంటారు. నువ్వు సమావేశంలో ఉన్న వాళ్ళని సరెండర్ కమ్మని అడిగావా? వాళ్ళ కాళ్ళకే తుపాకులు కాల్చావా? ఇవన్నీ నువ్వు చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎవరికో చెప్పడం కాదు, కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు ధర్మాసనం ఏమంటున్నదంటే ప్రతి ఎన్కౌంటర్ హత్యానేరంగా నమోదు కావాలంటున్నది. ఇది వెంటనే నమోదు కావాలని సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ లేదా రిటైర్డ్ జడ్జితో కానీ విచారణ చేయించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఘటనా స్థలిలో ఉన్న కిట్ బ్యాగ్లను బట్టి 50 మందికి పైగా మావోయిస్టులు అక్కడ ఉన్నట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. 24 మంది పోలీస్ కాల్పుల్లో మరణించగా మిగిలిన వారు పరారయ్యారని పోలీసులు అంటున్నారు. వాళ్లు కూడా అటవీ ప్రాంతంలోనే ఉంటారని, వారి కోసం గాలింపు ఉధృతం చేశామని పోలీసులు అంటున్నారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే తనయుడు మున్నా అలియాస్ పృథ్వీతో పాటు మరికొందరు కీలక నేతలు ఘటనలో మరణించారు. చనిపోయిన మావోయిస్టులందరినీ ఇంకా గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలంలో 3 AK-47 తుపాకులతో పాటు 5 ఇన్సాస్ తుపాకులు ఉండడాన్ని బట్టి ఖచ్చితంగా మరికొందరు అగ్రనేతలు బెజ్జంగిలో ఉన్నారని ఖచ్చితంగా చెప్పవచ్చని పోలీసులు అంటున్నారు. పోలీసులు చెబుతున్నట్టుగా ఇది నిజంగానే ఎన్కౌంటర్ అయితే గనక పోరాటం ఏకపక్షంగా ఎలా సాగిందో చెప్పాలంటున్నారు హక్కుల సంఘం నేతలు. మావోయిస్టులు నిద్రలో ఉండగా పోలీసులు కాల్పులు జరిపి ఉండవచ్చన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మావోయిస్టు అగ్రనేతల ఆధ్వర్యంలో ప్లీనరీలు జరిగేటప్పుడు వారికి చుట్టూరా బలమైన రక్షణ కవచం ఉంటుంది. ఆ రక్షణ వలయాన్ని తప్పించుకుని పోలీసులు మావోయిస్టులు ఉండే చోటకు సరాసరి రాగలిగారు అంటే మావోయిస్టుల్లో ఎవరైనా పోలీసులకు సమాచారాన్ని అందించి వారికి సహకరించి ఉండవచ్చని మావోయిస్టు వర్గాలు అనుమానిస్తున్నాయి. పోలీసులు ఎన్కౌంటర్ మృతుల సంఖ్యను పూటపూటకి పెంచేస్తున్నారంటున్న వరవరరావు, పోలీసుల అదుపులో చాలామంది మావోయిస్టులు ఉండి ఉంటారని, వారిని కూడా చిత్రహింసలు పెట్టి చంపేసి ఎన్కౌంటర్ కథ అల్లే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. 18 మంది మాత్రమే కాకుండా దాన్ని బలిమెల రిజర్వాయర్ దగ్గర 3 తప్పించుకోబోతుంటని 21 చేశారు, 24 చేశారు, ఇప్పుడు 27 చేశారు. ఇవన్నీ ఎన్కౌంటర్లు కాదాలవు. ఎందుకంటే ఇంత పెద్ద నష్టం జరిగిన తర్వాత ఇంకా వాళ్ళు ఎన్కౌంటర్ అంటే ఎదురు కాల్పులు జరుపుతూ ఉంటారనుకోవడం అనేది అది ఆత్మహత్యా సదృశ్యమైన విషయం అవుతుంది. వాళ్ళు రిట్రీట్ అవుతున్నారు. రిట్రీట్ అయ్యే అదుపులో తీసుకున్నారు. మీరు సరౌండ్ చేశారు. సరౌండ్ చేసి ఇంటరాగేట్ చేస్తూ చిత్రహింసలు పెట్టి వాళ్ళని చంపుతున్నటువంటి క్రమంలో వాళ్ళకు ఉండేటువంటి మీరు తీవ్ర భావోదాలను భావిస్తున్న వాళ్ళందరినీ చంపుతూ ఉన్నారు. కనుక ఇంకా మీ అదుపులో చాలా మంది ఉన్నారు. మీరు ఇంకా కొంతమంది చంపుతారు. అంతసేపు మీరు దీన్ని ఎన్కౌంటర్ ప్రకటిస్తుంటారు. కనుక మొత్తంగానే ఇది ఎన్కౌంటర్ కాదు, ఇది కేవలం జెనోసైడ్, ఇది మారణకాండ.
బూటకపు ఎన్కౌంటర్లు హత్యాకాండంలో ప్రాణత్యాగాలు మావోయిస్టులకు కొత్త కాదనంటున్నారు కళ్యాణరావు. ఏఓబీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇక మావోయిస్టుల పని ముగిసినట్లేనంటూ పోలీసులు ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు ఆయన. ఇప్పుడు ఉద్యమం నీరు కారదమ్మా, ఇది కొత్త అనుభవం కాదు. బూటకపు ఎన్కౌంటర్లు అనేవి విప్లవోద్యమానికి, మావోయిస్ట్ ఉద్యమానికి కానీ అసలు మొత్తం టోటల్గా విప్లవోద్యమానికి కొత్త ఏం కాదు ఇది. నువ్వు జరిగేది ఏది జరిగినా కానీ దాన్ని ఇమీడియట్గా దానికి ఆ పెరుగుదల ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకనంటే మావోయిస్ట్ ఉద్యమం కానీ విప్లవోద్యమం కానీ ఒక ఎన్కౌంటర్ వలన ఇదైపోతుంది అని అనుకుంటే ఎప్పుడూ అసలు లేకుండా పోయేది. ఎందుకంటే ఎన్నో ఎన్కౌంటర్లు, బూటకపు ఎన్కౌంటర్లు జరిగినాయి, అనేక రకమైనటువంటి జరిగినాయి. పాయిజన్ తోటి చంపినటువంటి సందర్భాలు ఉన్నాయి, అన్నంలో పాయిజన్ పెట్టేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని జరిగినా కానీ ఏమీ అది కాలేదు. కాబట్టి ఉద్యమం ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొనే ఉద్యమం ముందుకు పోతుంది. అది ఓ రాజకీయ పార్టీగా మావోయిస్టులు ఓ సమావేశం నిర్వహించుకుంటే ఆ సమావేశంపై దాడి చేసి అంతమందిని చంపేయడానికి పోలీసులకు ఏం హక్కు ఉందని వరవరరావు నిలదీస్తున్నారు. సమావేశం జరుగుతుందని స్పష్టమైన సమాచారం ఉన్నప్పుడు సమావేశం మీద కాల్పులు జరపడం అనేది అది ఎన్కౌంటర్ అవుతుందా, దాడి అవుతుందా? ఒకచోట నలుగురు కూడి ఉన్నారంటే, సరిగ్గా ఎట్లాగైతే బసగూడలో వాళ్ళు విత్తనాల పండుగ చేసుకోవడానికి వాళ్ళు సమావేశమైన ఆదివాసీ సమావేశం అని తెలిస్తే అందులో మావోయిస్టులు ఉన్నారనే నెపంతో వెళ్ళి సిఆర్పిఎఫ్ కానీ కేంద్ర అర్ధ సైనిక బలగాలు కానీ ఏ విధంగానైతే వాళ్ళని చంపేశారో మీరు ఆ విధంగానే చంపేశారు. అక్కడేమో ఆదివాసులను చంపేశారు, ఇక్కడనేమో నాయకత్వం ఉన్నదని సమాచారం వెళ్ళి మీరు దాడి మీరే చెప్తున్న విషయం సమావేశం ఉన్నదనేటువంటి పక్కా సమాచారంతో వెళ్ళారు. సమావేశం ఉండే పక్కా సమాచారంతో ఒక రాజకీయ పార్టీ, అది విప్లవ పార్టీ కావచ్చు, నువ్వు నిషేధింపబడ్డ పార్టీ కావచ్చు, ఆ రాజకీయ పార్టీ మీద దాడి చేసేటువంటి ఏ హక్కు ఉన్నది, ఏ రాజ్యాంగ ప్రకారం ఈ హక్కు ఉన్నదనే విషయం ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జవాబు చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుత ఎన్కౌంటర్తో ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. దెబ్బతిన్న మావోయిస్టులు ఏ క్షణంలోనైనా దెబ్బకు దెబ్బతీసే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అందుకే పోలీస్ పహారా పెంచుతున్నారు. మరణించిన మావోయిస్టుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మావోయిస్టు సానుభూతి పరుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మనుషులను నిర్దాక్షిణ్యంగా చంపడాన్ని ఆపాలంటున్నారు ఎన్కౌంటర్ మృతుల బంధుమిత్రులు. సాటి మనిషిని చంపే అధికారం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికీ లేదని వారు అంటున్నారు. క్రూరంగా చంపేయడమే కాకుండా మృతదేహాలను బంధువులకు ఇవ్వడానికి కూడా పోలీసులు, పాలకులు సవాలక్ష సాకులు చెప్పడం అన్నింటినీ మించిన దారుణమని వారంటున్నారు. ఏఓబీ ఎన్కౌంటర్ గురించిన వార్త దావాలనంలా రాష్ట్రమంతా వ్యాపించింది. ఇరవై 24 మంది మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు అంటున్నారు. అందులో 14 మందిని మాత్రమే గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు. మరి మిగతా 10 మంది మృతుల్లో ఎవరున్నారు? ఈ ప్రశ్నే మావోయిస్టు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చనిపోయిన వారిలో తమ బిడ్డలు ఉన్నారా, తమకు తెలిసిన వారి పిల్లలు ఉన్నారా అని మావోయిస్టు కుటుంబాలు నరకయాతన అనుభవించాయి. సందట్లో సడేమియాలాగా టీవీ ఛానళ్లలో చనిపోయిన మావోయిస్టుల పేర్లు కొన్ని ప్రసారం కావడంతో వారి బంధువులు శోకంలో మునిగిపోయారు. మృతుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రవి ఉన్నాడని టీవీ ఛానళ్లలో ప్రసారమైంది. దాంతో రవి సోదరులు అదిరిపడ్డారు. సరిగ్గా ఆ సమయంలోనే తెలంగాణ పోలీసులు రవి సోదరుడు అశోక్ ఇంటికి ఫోన్ చేసి, మీ సోదరుడు ఎన్కౌంటర్లో చనిపోయాడు, విశాఖ వెళ్ళి అక్కడి నుండి రవి మృతదేహాన్ని తీసుకోండి అంటూ సమాచారం ఇచ్చారట. దాంతో రవి సోదరులు హుటాహుటిన విశాఖ బయలుదేరారు. అయితే దారి మధ్యలోనే పోలీసులు ఫోన్ చేసి, మీ సోదరుడి పేరు లేదు, మీరు వెనక్కి వచ్చేయండి అన్నారుట. అయితే ఎలాగూ బయలుదేరాం కదా, మొత్తం మృతదేహాలన్నింటినీ చూసిన తర్వాతే ఓ నిర్ణయానికి రావచ్చననుకున్న రవి సోదరులు విశాఖ వెళ్ళిపోయారు. మేము వరంగల్ నుంచి వచ్చామండి. మాకు నిన్న ఉదయం ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా మాకు ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలిసింది. తర్వాత మేము మా విలేజ్కి కూడా పోలీసులు ఫోన్ చేసి ఊర్లో సర్పంచ్కి వివరాలన్నీ చెప్పారనే విషయం ఊరు నుంచి సమాచారం వచ్చింది. తర్వాత మేము కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఫోన్ చేస్తున్నప్పుడు పోలీసులే మాకు ఫోన్ చేసి, అంటే తెలంగాణ పోలీసులే ఫోన్ చేసి, అక్కడ ఎన్కౌంటర్లో రవి చనిపోయింది వాస్తవమే, మీరు విశాఖకి వెళ్ళండి, విశాఖకి వెళ్తే డెడ్ బాడీస్ అక్కడికి వస్తాయి, డెడ్ బాడీస్ తీసుకొచ్చుకోమని చెప్పారు వాళ్ళు.
ఇంకా తర్వాత మేము ఒక 1-2 అవర్స్ కూడా అక్కడే ఆగి వస్తే వాళ్ళు మళ్ళీ పోలీసులు ఫోన్ చేసి చెప్పారు, హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్పినారు. దాని నుంచి మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము ఇక్కడికి. ఇప్పటికైతే మాకు ఇంకే అంటే మళ్ళీ రాత్రి వస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి లేదు ఆయన లేట్ దాంట్లో మీరు రిటర్న్ వచ్చేయండి అని కూడా ఒక మెసేజ్ పంపినారు. రవితో కలిసి రవి అన్నదమ్ములు మొత్తం 5 మంది. అందులో 3 మావోయిస్టు ఉద్యమంలోనే ఉన్నారు. ఓ సోదరుడైన ఆజాద్ ఎన్కౌంటర్లో మరణించాడు. మరో సోదరుడు అశోక్ దశాబ్దాల పాటు ఉద్యమంలో ఉండి ఆరోగ్యం బాగాలేక లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. చివరివాడు రవి 1991లో ఉద్యమంలో చేరి అందులోనే కొనసాగుతున్నాడు. తెలంగాణ గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థ దౌర్జన్యాలు, అణగారిన వర్గాలపై వారి దాష్టికాలను ప్రశ్నించినందుకు రవి కుటుంబాన్ని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. ఆ నేపథ్యంలోనే అణగారిన వర్గాల తరపున పోరాడాలని మావోయిస్టు ఉద్యమంలోకి చేరామని రవి సోదరుడు అశోక్ వివరిస్తున్నారు. మేము మొత్తం మా కుటుంబంలో 5 అన్నదమ్ములము. ఇప్పుడు రవి కంటే పెద్ద ఆయనే ఉద్యమంలోనే పనిచేస్తూ ఆజాద్ అలియాస్ గజల్ల సారే మా 3వ అన్నయ్య ఆయనే. ఆయన తర్వాత రవి, ఆ తర్వాత నేను లాస్ట్ వన్. మా అన్నయ్య అంటే ప్రస్తుతం చనిపోయిన మా 3వ అన్నయ్య మాకు ప్రేరణ ఉద్యమంలోకి మేము అందరూ వెళ్ళడం కోసం. సో అప్పుడున్న పరిస్థితుల్లో అంటే 90 దశకంలో ముఖ్యంగా 80 దశకంలో గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఊర్లలో పెత్తందారుల అణచివేత, భూస్వాముల దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా గ్రామాల్లో కొంచెం సామాజిక స్పృహ కలిగిన యువత అన్యాయాలకు వ్యతిరేకంగా తిరగబడుతున్నప్పుడు ఇటు ప్రభుత్వము, పోలీసులు పెద్ద ఎత్తున గ్రామాల మీద జరిపిన దాడులు ముఖ్యంగా మా కుటుంబాన్ని అన్ని రకాలుగా బాగా ప్రెజర్ చేయడం జరిగింది. తండ్రి చనిపోయే నాటికి రవి వయసు కేవలం 7 ఏళ్ళు. అప్పట్నుంచి వదినే రవిని పెంచి పెద్ద చేసింది. ఉద్యమ కుటుంబంలో పెరిగిన రవి తాను కూడా పేద ప్రజల కోసం పోరాడేందుకు ఉద్యమంలోకి ఉరకాలని నిర్ణయించుకున్నారు. ఒకే ఒక్కసారి ఇంటికి వచ్చిన రవి కుటుంబ సభ్యులతో మీరు నా గురించి ఆలోచించకండి, నేను ప్రజల కోసం పోరాటానికే అంకితమవుతున్నాను అని చెప్పాడుట. ఆ విషయాన్ని తలుచుకుని రవి వదిన గుండెలు పగిలేలా లోలోనే రోదిస్తోంది. మీరు బాధపడద్దు, మీరు ఏడవద్దు, మేము 3 ఇంట్లో ఉన్నాం కదా. ఇంట్లో కంటే పెద్ద అయినా చచ్చిపోయిండు, మా ఆయన కంటే పెద్ద అయినా ఇంట్లో అనారోగ్యం మంచిగా లేక. ఆ జాతి పిల్లలు 2 మా దగ్గర పెరిగిండ్రు. 2 చిన్న పిల్లలు, ఒక ఆయన 7 ఏళ్ళు అయినా, ఒక 5 ఏళ్ళు అయినా విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయిండు. ఆ పిల్లలని కూడా నేనే పెంచిన. వీళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ అమ్మకు ఒక చెల్లి ఉంటుంది, ఆ చెల్లెని కూడా నాకే అప్పగించి వెళ్ళిపోయింది. అంతే పిల్లలు. మృతుల్లో అరుణక్క ఉందని ప్రచారం జరిగింది. అరుణది విశాఖ జిల్లా పెందుర్తి. ఆమె తండ్రి ఓ టీచర్. టీవీలో ఎన్కౌంటర్ కథనాలు వీక్షించిన అరుణ తండ్రి లక్ష్మణరావు ఒక్కసారిగా బోరుమన్నారు. అయితే మృతదేహాన్ని చూస్తే గాని తన బిడ్డ మరణించిందని తాను నమ్మలేనని ఆవేదనతోనే లక్ష్మణరావు అంటున్నారు. ఎప్పుడో 16 సంవత్సరాల క్రితమే అరుణ ఉద్యమంలో చేరింది. చేరిన 3 ఏళ్ల తర్వాత మావోయిస్టులతో ప్రభుత్వ చర్చల సందర్భంగా 2004లో ఓసారి ఇంటికి వచ్చింది, అంతే. ఆ తర్వాత మళ్ళీ తన కూతుర్ని చూసుకోవడం కూడా కుదరలేదని అంటున్నారు లక్ష్మణరావు. సారా వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అరుణ అక్కడి నుండి మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితురాలైందని లక్ష్మణరావు చెబుతున్నారు. అప్పుడు వాళ్ళ మామగారు తాగి చనిపోయారు. మందు అంటే సారాయిని లేకుండా చేయాలి, మద్యపానాన్ని బ్యాన్ చేయాలి వ్యతిరేకిస్తూ ఆమె చదువుతున్న కాలంలోనే ఈ యొక్క స్త్రీశక్తి కార్యకలాపాలకి ఆమె ఆకర్షితురాలైంది. మద్యపాన నిషేధం మీద నాటికలు వేయటము, ఆమెకు పాటలంటే ఇష్టము. అలా 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 ఆమె చదువుతున్న కాలంలోనే దాదాపు ఇప్పటికీ 16 సంవత్సరాలు అయిపోయింది ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. 16 సంవత్సరాలంటే దాదాపుగా వెళ్ళిన ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఒకసారి ముఖం అయితే చూడగలిగాము. ఆమె ఒకసారి కనిపించింది వచ్చి. మరి ఇప్పుడు దాదాపు 13-14 సంవత్సరాలు బట్టి ఆమె ఎలా ఉందో కూడా చూసుకోలేదు. మరి చూపిస్తున్నారు, మరి ఆ శవాలన్నా సరే క్లారిటీ లేదండి, స్పష్టత లేదు. అరుణ అని చెప్పి చూపిస్తున్నారు, కానీ ఫోటో ఒకరిదిగా కనబడుతుంది. మా అమ్మాయిని మాత్రం నేను నమ్మడం లేదు. ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల్లో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారే. మృతదేహాలను విశాఖ జిల్లాకి తరలించాలని మావోయిస్టు మృతుల కుటుంబాలు డిమాండ్ చేశాయి. అయితే పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం ఒడిషా పోలీసుల పరిధిలోది కాబట్టి మృతదేహాలను అక్కడికే తరలించాము అని అంటున్నారు. చనిపోయిన మావోయిస్టులంతా తమ బిడ్డలేనని మావోయిస్టు సానుభూతి పరులు, మావోయిస్టు కుటుంబాల సభ్యులు అంటున్నారు.
మా బిడ్డల్ని ఎందుకు చంపారు అంటూ కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు వారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళని చంపకూడదా? ఆ బిడ్డను ఎందుకు చంపాలి ప్రభుత్వం? ఏ కారణంతో చంపాలి? మీడియా ఫోటోలు తీసుకోవడానికేనా? మావోయిస్టులు ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారంతోనే అక్కడికి వెళ్లామన్న పోలీసులు మావోయిస్టులను ప్రాణాలతో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయకుండా రాక్షసంగా హతమార్చడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. చంపడాలు ఇక ఆపండి అంటూ మావోయిస్టు మృతుల బంధుమిత్ర సంఘం సూచిస్తోంది. మనుషుల్ని చంపడము అనే దాన్ని ఆపివేయండి, ఏమైనా ఒక ప్రయత్నం వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాము. రెండోది, ఒకవేళ చంపినా కూడా వాళ్ళ ఫోటోలని అవి డీకంపోజ్ కాకముందే ఆ విజువల్స్ని టీవీలలో చూపించండి. సమాచారం మీ దగ్గర ఉంటుంది గనక, మీకు అన్నీ తెలిసే చేస్తున్నారు గనక ఆయా వ్యక్తులకు సంబంధించిన కుటుంబాలకు ఆ సమాచారాన్ని అందించి ఆ కుటుంబాలను వచ్చేలాగా సహకరించండి అని మేము అంటున్నాము. కానీ ఇంత మానవీయమైన కోరికను కూడా ఈ ప్రభుత్వాలు అతి హేయంగా తోసిపుస్తున్నాయి. ఏఓబీలో 24 మంది మావోయిస్టులను పొట్టనబెట్టుకున్న హింసాకాండ మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా పోలీసులు ప్రచారం చేస్తున్నారని, అయితే ఈ హత్యాకాండ ప్రజాస్వామ్యానికే విఘాతమని అందరూ గుర్తించాలని అంటున్నారు మావోయిస్టు బంధుమిత్ర సంఘం అధ్యక్షురాలు అంజమ్మ. మావోయిస్టుల పైన పెద్ద దెబ్బ కాదు, ప్రజాస్వామ్యం పైన పెద్ద దెబ్బ. ఏ ప్రజలు అయితే సమానంగా జీవించాలి సమసమాజం కోసం అని చెప్పి వాళ్ళు పనిచేస్తున్నారో దాని మీద కొట్టినటువంటి దెబ్బ. దీన్ని మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది, ఖండించాల్సిన అవసరం ఉంది. అట్లాగే చనిపోయిన వాళ్ళని వాళ్ళ బంధుమిత్రులకు అప్పగించడం, ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అదుపులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే కోర్టులో హాజరుపరచవలసిందిగా బంధుమిత్రుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. హింస ఎటువైపు జరిగినా ఖండించాల్సిందే అంటున్నారు హక్కుల నేతలు. ఏఓబీలో నిజంగానే ఎన్కౌంటర్ జరిగి ఉంటే మావోయిస్టులు 24 మంది మృతి చెంది పోలీసులు ఒక్కరు కూడా మృతి చెందకపోవడం ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. చనిపోయిన అబూబాకర్ మరణంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అబూబాకర్ మావోయిస్టుల కాల్పుల్లో గాయపడి మరణించలేదు అన్నది విప్లవ సంఘాల వాదన. అయితే పోలీసులు మాత్రం ఎన్కౌంటర్పై ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు అవసరమే లేదని అంటున్నారు. తమ పోలీసులు వీరోచితంగా పోరాడి మావోయిస్టులను తుదముట్టించారని వారంటున్నారు. నెత్తురోడిన అడవి మాత్రం నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు అక్కడ జరిగింది ఎన్కౌంటరా లేక బూటకపు ఎన్కౌంటరా అన్న ప్రశ్నకు ప్రత్యక్ష సాక్షి అడవే. కాకపోతే అది మౌన సాక్షి, సాక్ష్యం చెప్పదు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి న్యూస్.